హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో మనం తిరుపతి కొండపైకి రీచ్ అయిన తర్వాత అక్కడ మనం ఇచ్చిన లగేజ్ని ఎలా రిసీవ్ చేసుకోవాలి అండ్ రూమ్స్ ఎలా బుక్ చేసుకోవాలి స్టే చేయడానికి అనే ఇన్ఫర్మేషన్ షేర్ చేశాను, చూసేయండి. మేము శ్రీవారి మెట్ల దారిలో నడిచి పైకి వెళ్ళాం. సో పైకి ఎక్కిన తర్వాత అక్కడ స్టార్టింగ్లోనే మనకి ఇలా ఒక లగేజ్ సెంటర్ బోర్డు కనిపిస్తుంది. అక్కడ మనం లగేజ్ తీసుకోవచ్చు అండ్ మనం రిజిస్టర్ చేసిన ఫోన్ నెంబర్కి ముందే మెసేజ్ వస్తుంది లగేజ్ రీచ్ అయిందా లేదా అనేది. అలా కూడా చెక్ చేసుకోవచ్చు. అండ్ పైకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనం రిసిప్ట్ చూపించి లగేజ్ రిసీవ్ చేసుకోవచ్చు. అండ్ దాని పక్కనే మనకి రూమ్స్ ఇచ్చే కౌంటర్ కూడా ఉంటుందన్నమాట. అక్కడికి వెళ్ళి మనం రూమ్స్ గురించి కనుక్కోవచ్చు. అకామిడేషన్కి అవైలబుల్గా రూమ్స్ ఉన్నాయా లేదా అని. అక్కడ ఉంటే రూమ్స్ అక్కడే అలాట్ చేస్తారు. లేదు అని అంటే మనం సిఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి అక్కడ రూమ్స్ రిజిస్టర్ చేసుకోవాలి. ఇక్కడే మనకి రూమ్స్ అవైలబుల్గా ఉండి రిజిస్టర్ చేస్తే ఓకే. లేదు అనుకుంటే ఇక్కడ నుంచి సిఆర్ఓ ఆఫీస్కి వెళ్ళాలన్నమాట రూమ్స్ రిజిస్టర్ చేసుకోవడానికి. ఇక్కడ నుంచి సిఆర్ఓ ఆఫీస్కి నియర్లీ 1 కిలోమీటర్ డిస్టెన్స్ అలా ఉంటుంది. వాక్ చేయగలిగితే ఓకే. లేదు అనుకుంటే మనకి వెహికల్స్ ఉంటాయి, లేదా ఫ్రీ బస్ సర్వీస్ కూడా ఉంటుంది. ఏదో ఒకటి చూస్ చేసుకుని సిఆర్ఓ ఆఫీస్కి రీచ్ అయితే అక్కడ లెఫ్ట్ సైడ్కి కిందకి వెళ్తే అక్కడ మనకి కౌంటర్స్ ఉంటాయన్నమాట. ఈ రిజిస్ట్రేషన్ కోసం కౌంటర్స్ ఉంటాయి. నియర్లీ ఒక 10 కౌంటర్స్ ఉంటాయి. అక్కడికి వెళ్ళి మన ఆధార్ కార్డ్ చూపిస్తే మనకి రూమ్ రిజిస్టర్ చేస్తారు. మనకి ఏ అమౌంట్లో కావాలో ఆ అమౌంట్లో మనం రూమ్ రిజిస్టర్ చేసుకోవచ్చు. విఐపి రూమ్స్ కూడా ఉంటాయి. మాకైతే ఇంచుమించుగా రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఒక 4 to 5 అవర్స్ టైం అయితే పడుతుందని చెప్పారు. బట్ అక్కడ ఉన్న రష్ని బట్టి టైం అనేది డిపెండ్ అయి ఉంటుంది అనమాట. బట్ ఇక్కడ మనం ఎలాంటి అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ రూమ్ రిజిస్ట్రేషన్ చేసుకొని వచ్చేస్తే మనకి వాళ్ళు టైం చెప్తారనమాట. ఎంత టైం పడుతుంది మనకి రూమ్ అలాట్ చేయడానికి అని చెప్పి ఒక స్లిప్ కూడా ఇస్తారు. ఆ స్లిప్ తీసుకొని మనం బయటకు వచ్చేయచ్చు. నెక్స్ట్ మనం రిజిస్టర్ చేసుకున్న రూమ్ అలాట్ అయ్యిందా లేదా అని తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ ఈ ప్లేస్కి వస్తే ఇక్కడ మనకి డిస్ప్లే బోర్డ్ పైన నెంబర్స్ చూపిస్తారు. ఆ నెంబర్స్లో మనకిచ్చిన రిజిస్టర్ నెంబర్ ఉందా లేదా చెక్ చేసుకుంటే మనకి రూమ్ అలాట్ అయిందా లేదా ఏ నెంబర్కి రూమ్ అలాట్ అవుతుంది అనే ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడ డిస్ప్లేలో చూడొచ్చు. అలా కాకుండా మనకిచ్చిన స్లిప్ తీసుకొని వచ్చి ఇక్కడ కియోస్క్ మిషన్స్ ఉంటాయి. ఇక్కడ మనం స్కాన్ చేసినా కూడా మనకి రూమ్ అలాట్ అయిందా లేదా ఆ ఇన్ఫర్మేషన్ అంతా కనిపిస్తుంది అనమాట. ఇంతేకాకుండా మనకి జస్ట్ డైరెక్ట్గానే మన రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి మెసేజ్ వచ్చేస్తుంది రూమ్ అలాట్ అయిందా లేదా అని చెప్పేసి. అలా మెసేజ్ వచ్చిన తర్వాత ఆ మెసేజ్లోనే టైం మెన్షన్ చేస్తారు. ఆ టైం లోపే మనం అక్కడికి రీచ్ అవ్వాలి. నియర్లీ ఒక 2 అవర్స్ టైం ఉంటుంది. ఆ టైం లోపే మనం రూమ్ దగ్గరికి రీచ్ అవ్వాలి. అలా రీచ్ అవ్వకపోతే ఆ రూమ్ క్యాన్సిల్ అయిపోతుంది. మనం ఆ రిజిస్టర్డ్ రూమ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత రూమ్ అలాట్ చేసుకోవడానికి అమౌంట్ అయితే పే చేయాలి. ఓన్లీ అక్కడ ఆన్లైన్ పేమెంట్సే యాక్సెప్ట్ చేస్తారు. ఎలాంటి హ్యాండ్ క్యాష్ పేమెంట్స్ ఉండవు. ఆన్లైన్ పేమెంట్ కూడా మనం 100 రూపీస్ రూమ్ తీసుకుంటే 500 యాడ్ చేసి టోటల్గా 600 పే చేయాలి. మనం ఫైనల్గా రూమ్ వెకేట్ చేసినప్పుడు ఆ ఎక్స్ట్రా 500 మన మొబైల్ నెంబర్కి రీఫండ్ చేసేస్తారు. అది వితిన్ 5 అవర్స్ 6 అవర్స్లో అమౌంట్ రీఫండ్ అయిపోతుంది. నో ప్రాబ్లం. ఇది నార్మల్గా జరిగే ప్రాసెస్. మాకు మా తిరుపతి ట్రిప్లో అన్నీ చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్ అనమాట. ప్రతిదీ ఒక రోలర్ కోస్టర్ రైల్ లాగే అనిపించింది. అనుకున్న ప్లాన్ ఒకటి, అయ్యే ప్లాన్ ఒకటి అలానే జరుగుతూ ఉండేది. ఎప్పటికప్పుడు ప్లాన్స్ చేంజ్ చేసుకుంటూ పరుగులు పెట్టడమే. దర్శనం అయ్యేంత వరకు కూడా అంతే. ఇంకా మేము పైకి రీచ్ అయిన తర్వాత మా లగేజ్ రిసీవ్ చేసుకొని అక్కడ పక్కనే మనకి రూమ్స్ అలాట్ చేసే ప్లేస్ ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళి రూమ్స్ కనుక్కున్నాం. యాజ్ యూజువల్గా రూమ్స్ లేవని చెప్పారు. ఎందుకంటే చాలా రష్ ఉంది కదా ఆ టైంలో. సో రూమ్స్ అయితే లేవని చెప్పారు. అండ్ అక్కడ నుంచి మేము సిఆర్ఓ ఆఫీస్కి వెళ్ళాలి. సో సిఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి రూమ్స్ అయితే రిజిస్టర్ చేసేసుకున్నాం. అక్కడ ఏం చెప్పారంటే మాకు రష్ ఎక్కువ ఉందండి, చాలా వెయిటింగ్ లిస్ట్ ఉంది, నియర్లీ ఒక 4 to 5 అవర్స్ టైం అయితే పడిపోవచ్చు అని చెప్పారు. ఇంక మేము ఆ రిసిప్ట్ తీసుకొని ఇక్కడికి వచ్చి వెయిటింగ్ హాల్లో ఆ డిస్ప్లే బోర్డ్ ముందు కూర్చొని చూస్తూ ఉన్నామన్నమాట. మాకు రూమ్ ఎప్పుడు అలాట్ అవుతుందా, ఈ నెంబర్ ఎప్పుడు వస్తుందా అని చెప్పి. బట్ మాకు దర్శనం టైం అయ్యేలోపు రూమ్ అయితే అలాట్ అవ్వలేదు. ఇంకా అక్కడ నుంచి కంగారుగా లగేజ్ తీసుకొని ఏమైనా ఫ్రీ లాకర్స్ ఉంటాయా అని వెతికాము. అక్కడ ఫ్రీ లాకర్స్ అయితే చాలా ఉన్నాయి. సిఆర్ఓ ఆఫీస్ చుట్టూ చాలా ఫ్రీ లాకర్స్ ఉన్నాయి. మేము మా లగేజ్ అంతా యాత్రి సదన్లో పెట్టేసాం అనమాట. అక్కడ లాకర్ తీసుకొని యాత్రి సదన్లోనే లగేజ్ పెట్టేసి ఫ్రెష్ అయ్యి దర్శనానికి వెళ్ళాం.
మాకు దర్శనం అయితే చాలా బాగా జరిగింది. అండ్ చాలా ఫాస్ట్‌గా కూడా అయిపోయింది. ఎంత రష్ ఉన్నా మేము 5కి లైన్‌లోకి వెళ్ళాం. దర్శనం లైన్‌లోకి 8:30 ఆ టైంకంతా దర్శనం చేసుకొని బయటకొచ్చేసాం. మేబీ టోకెన్స్ వల్ల ఫాస్ట్‌గా అయిపోయి ఉండొచ్చు. బట్ టోకెన్స్ ఉన్నా కూడా ముందు రోజు అది చాలా ఎక్కువ టైం పట్టేసింది దర్శనానికి. మాకైతే దర్శనం చాలా తొందరగా అయిపోయిందనే చెప్పాలి. ఫైనల్‌గా దర్శనం అయితే చాలా అయిపోయింది. ఎన్ని అడ్వెంచర్స్ చేసినా, ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినా తిరుపతెళ్ళేది ఆ దర్శనం కోసమే కదా! అదైతే చాలా జరిగిందని హ్యాపీనెస్‌తో ఇంకా లాకర్స్ దగ్గరికొచ్చామనమాట. మేము వచ్చి ఫోన్ చేసుకుంటే మాకు ఒక మెసేజ్ అయితే వచ్చింది. రూమ్ అలౌట్ అయిందని చెప్పేసి 6:15కి ఈవినింగ్ అలా రూమ్ అలౌట్ చేశారు. టైం కూడా 2 అవర్స్ టైం ఇస్తారు కదా! 8:15కంతా టైం ఇచ్చారనమాట. బట్ ఆ టైంలో మేము వెళ్ళలేకపోయాం కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడెళ్ళినా రూమ్ ఇవ్వరు. మేము ఆ లాకర్స్ దగ్గరికెళ్ళేటప్పటికి ఫోన్ చెక్ చేసుకునేటప్పటికే 9 అయిపోయింది. సో, ఇంక వెళ్ళినా రూమ్ ఇవ్వరు. ఇంకొక రూమ్ బుక్ చేసుకోవాలని డిసైడ్ అయ్యి ఇంకా లగేజ్ అదంతా అక్కడి నుంచి తీసుకొని వెళ్ళి ఫస్ట్ మా హస్బెండ్ ఆధార్ కార్డ్ పైన రూమ్ బుక్ చేశారు. ఇప్పుడు ఇంకా నా ఆధార్ కార్డ్ పైన రూమ్ బుక్ చేసుకున్నామనమాట. మేము వెళ్ళి 9:30 ఆ టైంకి రూమ్ బుక్ చేసుకున్నాము. 9:49కి మాకు రూమ్ అలౌట్ చేసేసారు. ఇంకా నైట్ కాబట్టి మేబీ తొందరగా ఇచ్చారో ఏంటో తెలీదు కానీ ఒక 10-15 మినిట్స్‌లోనే మాకు రూమ్ అయితే అలౌట్ అయిపోయింది నైట్. మాకు ₹100 రూమ్ అలౌట్ చేశారు. అది కూడా 2NC అంట అక్కడ ఇచ్చారు. మేము వెళ్ళగానే ఒక 600 పే చేపించుకున్నారు. ఎక్స్ట్రా 500 కాబట్టి ఆన్లైన్ పేమెంటే చేయాలి. మేము రూమ్ చెక్‌ఔట్ చేసిన తర్వాత అవి రీఫండ్ అవుతాయని కూడా చెప్పారు. మాకు రూమ్స్ అయితే అలౌట్ చేసిన రూమ్స్ చాలా బాగున్నాయి. మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంది ఇక్కడ రూమ్స్ మెయింటెనెన్స్. ఇంకా నైట్ అయితే ఎక్కడికి వెళ్ళలేదు కానీ రూమ్ దొరికింది కాబట్టి హ్యాపీగా రిలాక్స్ అయిపోయాం రూమ్‌లోనే. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ లేచి మన దండయాత్ర స్టార్ట్ చేశాననమాట. ఈ షాపింగ్ ఎక్కడికెళ్ళినా షాపింగ్ మస్ట్ అండ్ షుడ్. అది తిరుపతి వచ్చామంటే ఏదో ఒకటి కొని తీసుకెళ్ళాలి కాబట్టి ఖచ్చితంగా షాపింగ్ అయితే చేశాను. ఇంకా మండే కూడా ఆఫ్టర్‌నూన్ వరకు తిరుపతిలోనే ఉన్నాము. ఈ షాపింగ్స్ ఇవన్నీ చేసుకుంటూ అలా తిరిగేసి నెక్స్ట్ కాళహస్తి వెళ్ళాలన్నమాట. సో, దానికోసం వెళ్ళి రూమ్ చెక్‌ఔట్ చేసేసి కాళహస్తి స్టార్ట్ అయిపోయాం. మీకు ఈ వీడియోలో షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ నచ్చితే ప్లీజ్ డూ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.